చనిపోయిన యువతికి చికిత్స చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ మదీనాగూడ సిద్ధార్థ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లను ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. మీడియా కథనాలకు స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సిద్ధార్థ ఆసుపత్రిపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగి చికిత్స పట్ల ఏమన్నా నిర్లక్ష్యం జరిగిందా అనే విషయంపై విచారణ జరిపినట్లు తెలిపారు. 12వ తారీఖు నాడు గత నెల అడ్మిట్ అయింది. ఇక్కడ అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ చేయడం, ఆ తర్వాత మరి ఇక్కడ నుంచి లాస్ట్ మినిట్ లో షిఫ్ట్ చేసామని చెప్పేసి అని చెప్తున్నారు. షిఫ్ట్ చేసిన తర్వాత తీరా అక్కడ నిజామ్స్ కి వెళ్తే బ్రాడ్ డెడ్ అని చెప్పడం ఇవన్నీ కూడా వార్తల్లో చూసాం. టీం వచ్చేసి మొత్తం ఉన్నటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో, ఏమేమి కేసెస్, ఏమి వాడారు, మందులు ఏం చేశారు అనేటటువంటి మొత్తం విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. తప్పకుండా ఎక్కడైనా నిర్లక్ష్యం గానీ లేకపోతే ఆ పేషెంట్ కి అన్యాయం జరిగిందనేది నిర్ధారణ అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రిలిమినరీగా థియేటర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేస్తాం. హాస్పిటల్ డీటెయిల్డ్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా సీరియస్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.